ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ABN బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎటర్నల్, అదానీ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇన్ఫోసిస్, HCL టెక్, టెక్ మహీంద్రా, TCS, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్, మరి పశ్చిమాసియా సంక్షోభం అలాగే ట్రంప్ చేసిన వ్యాఖ్యల ప్రభావంతో నిన్న నిఫ్టీ 500 పాయింట్లు, అలాగే బ్యాంక్ నిఫ్టీ 1500 పాయింట్లు పతనమయ్యాయి. మరి ఈ పరిస్థితుల్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి కీలక సపోర్ట్ స్థాయిలు ఏమిటి? అదేవిధంగా ప్రస్తుతం అసలు చార్ట్లు ఏ విధంగా కనిపిస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? ఐ థింక్ నిన్న మనం చూస్తే అండి 2 o'clock నుంచి 2:30 లోపల జస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద యాక్షన్ జరిగిపోవడం చూసాం. సో ఇనిషియలీ 100-120 పాయింట్స్ డౌన్ ఉన్న నిఫ్టీ అమాంతంగా 500 పాయింట్స్ కూడా హాఫ్ అన్ అవర్ లోనే కరెక్ట్ అయిపోవడం చూసాం. సో ఈ రోజు డెఫినెట్లీ ఇట్స్ పుల్ బ్యాక్ ర్యాలీ అనేది అంటాం. సో ఐ థింక్ నిన్నటి ఫాల్ మనం చూసినాక మనకు అర్థమైంది ఏంటి అంటే కనుక మార్కెట్ లో ఇంకా ఫియర్ అనేది ఉంది. బికాస్ అంత బిగ్ సెల్లింగ్ వచ్చింది అంటే కనుక లాట్ ఆఫ్ లాంగ్స్ ఉన్నాయి, లేదంటే స్టాప్ లాసెస్ ట్రిగర్ అవుతున్నాయి అనేది మనకి క్లియర్ గా ఎమర్జ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ వోల్టాలిటీ ఇండెక్స్ చూస్తే కనుక నేను 25% దాకా పెరగటం చూసాం. అంటే ఫియర్ ఫ్యాక్టర్ అనేది కొంచెం ఎక్కువ వచ్చిందని మనం చెప్పుకోవాలి. సో మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది నిఫ్టీ 23,994. ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ అక్కడే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది 20-day మూవింగ్ యావరేజ్ కింద. ఇన్ కేస్ ఈ రోజు కూడా 24,000 కింద క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ 23,645 ఏదైతే 12th జూన్ రోజు గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 250-300 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ రోజు కనుక 24,050 పైన క్లోజ్ అయిందంటే కనుక నిన్నటి సెల్ ఆఫ్ ఈజ్ ఓన్లీ విప్సా అనుకోవచ్చు. అండ్ నిన్నట్లో స్టాప్ లాస్ పెట్టుకొని ఇన్ఫాక్ట్ లాంగ్ పొజిషన్స్ కూడా క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో నిన్న గ్యాప్ డౌన్ ఏదైతే ఓపెన్ అయిందో 24,300 గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఆల్ ఇన్ ఆల్ రేంజ్ మనం చూస్తే కనుక 23,700 నుంచి 24,300 కొద్దిగా రేంజ్ అనేది స్ప్రెడ్ అవటం మనం చూస్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ సిమిలర్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కంపేర్ టు నిఫ్టీ చాలా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న నేమ్ ఇది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూస్తే కనుక 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో విచ్ ఇస్ 56,368. సో నిన్నటి లో 56,549. అంటే నిన్నట్లో నుంచి ఒక 200-300 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. అండ్ ఈవెన్చువల్లీ 58,500 ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో 2-3 months లో అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ స్టేజ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిస్క్ టు రివార్డ్ రెండు ఇండిసెస్ కి ఫేవరబుల్ గానే ఉన్నాయి. నిఫ్టీ ఆఫ్ కోర్స్ కొంచెం డిప్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా, బట్ బ్యాంక్ నిఫ్టీ వన్ షుడ్ స్టార్ట్ అక్యుములేటింగ్ అప్పుడు 53,600 వరకు. రెండిట్లో కూడా మనకున్న ప్రైస్ నుంచి 100-150 పాయింట్స్ స్టాప్ లాస్ నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో 300 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. వరంగల్ నుంచి కృష్ణమూర్తి గారు కాల్ చేశారు. కృష్ణమూర్తి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. నమస్కారం అండి ఉభయులకు. నమస్తే అండి, అడగండి సార్. రాజేంద్ర గారు, లార్సన్ అండ్ టార్బో ఒకటి, సెకండ్ వచ్చేసి ఐటీలో పర్సిస్టెంట్ ఆర్ ఓఎస్ఎస్ఎస్ ఎనీ వన్, ఈ షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చు అండి, ఒక 1 year కోసం. యా డెఫినెట్లీ అండి. ఎల్ఎన్టీ ప్రాబ్లీ షుడ్ స్టార్ట్ అక్యూములేటింగ్ కూడా. ఇక్కడ మనం చూసాం ఫిబ్రవరి మార్చ్ లోస్ లో 3,300 కూడా రావటం చూసాం బికాస్ ఆఫ్ ద గల్ఫ్ వార్ క్రైసిస్. సో గల్ఫ్ వార్ ఇంకా క్రైసిస్ ఉన్నప్పటికీ ఈ స్టాక్ హైయర్ హైస్ చేయటం మొదలెట్టింది. సో 4,440 ఇది ఆల్ టైమ్ హై. సో ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ 4,200 కూడా అటెంప్ట్ చేయడం చూసాం. 3950 దగ్గర ఉంది. మనం బాటమ్ లో అన్ని స్టాక్ ఆల్ క్వాంటిటీ కొనలేం కాబట్టి నా ఉద్దేశంలో యూ షుడ్ ట్రై టు బై ఇన్ ఎ ఫేజ్ మేనర్. సో 3,500 వచ్చే వరకు యూ షుడ్ ట్రై టు బై ఎల్ఎన్టీ అని చెప్పొచ్చు. ఐ థింక్ అమాంగ్ ఓఎఫ్ఎస్ఎస్ అండ్ పర్సిస్టెంట్, ఐ థింక్ ఓఎఫ్ఎస్ఎస్ చార్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇది హైయర్ హైస్ హైయర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది. సో 1 year టార్గెట్ మీరు 13,000 కోసం అయితే డెఫినెట్లీ షుడ్ ట్రై టు బై. అట్ ద సేమ్ టైమ్ స్టాప్ లాస్ కూడా మీరు పెట్టుకోవాలి. అండ్ 2-3 ప్రైస్ పాయింట్స్ లో మీరు కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా.
సో కరెంట్లీ 10,900 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ మేబీ అప్ టు 10,000 వరకు మీరు అక్యూములేట్ చేయొచ్చు. 9,000 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్, అండ్ ప్రాబ్లీ 13,200 ఏదైతే ప్రీవియస్ స్టాప్ ఉందో అక్కడికి వస్తే కనుక ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్రేమ్ ఐ థింక్ టార్గెట్ పెట్టుకుని యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అని నా ఉద్దేశం. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి, రాజేందర్ గారు నమస్కారం. 2 స్టాక్స్ సార్. టెన్కో క్లీన్ ఏ రేట్ లో తీసుకోవచ్చు ఫ్రెష్ బై, అలాగే కరూర్ వైశ్య బ్యాంక్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఫస్ట్ స్టాక్ ఏదన్నారండి? టెన్కో, టీ ఫర్ తమిళనాడు, ఈ ఫర్ ఈస్ట్, ఎన్ ఫర్ నార్త్. టెంబో, TEMBO, రైట్? కిషన్ గారు టెన్కో, టీ ఫర్ స్పెల్లింగ్ చెప్పరా సార్ ఒకసారి? టీ ఫర్ తమిళనాడు, ఈ ఫర్ ఈస్ట్, ఎన్ ఫర్ నార్త్, ఎన్ ఫర్ నార్త్, ఈ ఫర్ ఈస్ట్. 10 ఇండస్ట్రీస్ అని వస్తుందండి. 584 దగ్గర ట్రేడ్ అవుతుంది. టెన్కో క్లీన్, టీ ఫర్ తమిళనాడు, ఈ ఫర్ ఈస్ట్, ఎన్ ఫర్ నార్త్, ఎన్ ఫర్ నార్త్, ఈ ఫర్ ఈస్ట్, సి ఫర్ చెన్నై, ఓ ఫర్ ఒరిస్సా. రైట్, నాకు అది ఓపెన్ అవట్లేదండి చార్ట్. ఐ థింక్ కరూర్ వైశ్య వీల్ అడ్రస్ అండి మీరు చెప్పిన వాటిల్లో. సో ఐ థింక్ ఈ స్టాక్ కన్సాలిడేషన్ జోన్ లో ఉందని చెప్పాలి. ఫిబ్రవరి 2026 అంటే 4 months బ్యాక్ టాప్ అవుట్ అవటం చేసాం 343 దగ్గర, అండ్ 255 లో కూడా రావటం చేసాం. సో గత 6 నెలలుగా ఇది కన్సాలిడేషన్ జోన్ లో ఉంది. నా ఉద్దేశంలో 270 అనేది ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది, అండ్ స్వింగ్ లో 255 ఈ రెండు కూడా మంచి సపోర్ట్ పాయింట్స్. అండ్ ఇన్ఫాక్ట్ 271 అనేది 200-day మూవింగ్ యావరేజ్. ఈవెన్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ కూడా దే ట్రై టు బై అట్ దట్ ప్రైస్. సో కరూర్ వైశ్య బై డిప్స్ అప్ టు 255 అని చార్ట్ సూచిస్తున్నాయి. కాకపోతే ఇంకో 2-3 months కన్సల్టేషన్ లో ఉండే ఛాన్స్ ఉంది. అండ్ 343 బ్రేక్ అయిన రోజు ఇది ఈజీగా 380 to 410 వరకు టార్గెట్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. రైట్ సార్, అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి, E2E నెట్వర్క్ అలాగే సువన్ లైఫ్ సైన్సెస్, పిరమల్ ఫార్మా ప్రెజెంట్ ప్రైస్ లో కొనొచ్చు అని అడుగుతున్నారు సార్. E2E నెట్వర్క్ ఐ థింక్ యూ షుడ్ ట్రై టు అక్యూములేట్ అండి. స్టాక్ ఒకటే ప్రైస్ పాయింట్ లో కొనుక్కుంటా మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ తీసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. సో కరెంట్లీ 397 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్, ఆఫ్ కోర్స్ అప్పర్ ఫీజ్ లో ఉన్న స్టాక్ ఇది ఇప్పుడు. సో నా ఉద్దేశంలో 360 and 460 అనేది బ్యాండ్ దీనికి. సో మీరు కొంట మొదలెట్టచ్చు అప్ టు 360 E2E నెట్వర్క్ మీరు కొనొచ్చు. సువన్ లైఫ్ ఈ స్టేజ్ లో కొంచెం రిస్కీ బెట్ అవుతుందండి. ఎందుకంటున్నానంటే నియర్ టు ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతున్నప్పటికీ 190 నుంచి 340 విత్ ఇన్ 1 month పెరగటం చూసాం. సో 210 to 310 అంటే ఆల్మోస్ట్ 40-50% క్లోజ్ టు 1 month లోనే పెరిగింది. కాబట్టి కొద్దిగా కన్సాలిడేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయ్యి 280-85 వచ్చిందంటే కనుక ఇట్స్ ఎ గుడ్ బెట్. సో నాట్ టు మిస్ అవుట్. నా ఉద్దేశం అయితే యూ షుడ్ ట్రై టు అక్యూములేట్. ఎందుకంటే ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయినాక చార్ట్స్ ఏవైతే ఉంటాయో ప్రాబ్లీ ఎక్కువ కరెక్ట్ కాకపోవచ్చు కూడా ఒక్కోసారి. బట్ యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ 280. సో కరెంట్లీ 350 నా ప్రైస్ ఉంది. సో అప్ టు 280 ఈవెన్ సువన్ లైఫ్ కూడా మీరు అక్యూములేట్ చేయొచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. లక్ష్మి గారు కాల్ చేశారు. లక్ష్మి గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి రాజేంద్ర గారు. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. నా దగ్గర PNP హౌసింగ్ ఉందండి 1045 యావరేజ్ లో, ఎక్కడి వరకు హోల్డ్ చేయొచ్చండి? అలాగే నా దగ్గర డిక్సన్ ఉన్నాయండి 13,500 యావరేజ్ లో. సో అది కూడా ఎక్కడి వరకు హోల్డ్ చేయొచ్చండి? షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ చెప్పండి. ఐ థింక్ షార్ట్ టు మీడియం టర్మ్ లో మనకి PNB హౌసింగ్ చూస్తే అండి ఫస్ట్ రెసిస్టెన్స్ 1141 దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ వీఆర్ దేర్. ఇన్ఫాక్ట్ 2 months, ఇన్ఫాక్ట్ ఈ మంత్ 1114 రావటం చూసాం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. సో ఒకవేళ 1141 దాటింది అంటే కనుక 1202 ఏదైతే లైఫ్ టైమ్ హై ఆర్ మేబీ స్వింగ్ హై ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఐ థింక్ 2024 హై ఇస్ 1202. అండ్ దీని ఆల్ టైమ్ హై హిస్టరీ చూస్తే కనుక 2017 లో 1420 దాకా కూడా వెళ్ళిన స్టాక్ ఇది. సో 3 టార్గెట్స్ ఓపెన్ అప్ అవుతాయి. షార్ట్ టర్మ్ లో 1140 నుంచి మేబీ 1210 వరకు, అండ్ లాంగ్ టర్మ్ 1400 అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో స్టాక్ ఏదన్నారండి? డిక్సన్ అడిగారు సార్. డిక్సన్, యా ఐ థింక్ డిక్సన్ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం అప్ మూవ్ రావటం చూస్తున్నాం. 200-day మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది కరెంట్లీ. సో యాజ్ ఆఫ్ నో 12,392 సపోర్ట్ పాయింట్ కనిపిస్తుంది. అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే 14,739 దగ్గర ఉంది. ఒకవేళ 15,000 దాటింది అంటే కనుక మేబీ ఇది స్వింగ్ హై ఐ థింక్ 16,200 అలా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో షార్ట్ టర్మ్ టార్గెట్స్ మీరు 15,700 వరకు కూడా యూ కెన్ కీప్ అండి. బట్ దీనిలో స్టాప్ లాస్ ఇస్ మస్ట్. ట్రేడింగ్ బెట్ కింద తీసుకుని ఉంటే 12,390 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి.
రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, పట్టాభి గారు కాల్ చేశారు. పట్టాభి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. రాజేంద్ర గారు నమస్కారం అండి. ఓరియానా పవర్ 1970 లో ఉన్నాయి సార్, ఒకటి డివిసి 6300 లో ఉన్నాయండి. ఓకే, ఓరియానా I think పవర్ రెండు కూడా మంచి- 1970. ఐ థింక్ రెండు కూడా మంచి స్టాక్స్ లోనే మీరు ఉన్నారండి. రెండు కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ప్రాబ్లీ పవర్ థీమ్ అండ్ ఫార్మా నేమ్స్. ఐ థింక్ ఈవెన్ గల్ఫ్ వార్ లాంటివి ఫర్దర్ గా వచ్చినా కూడా ఫార్మా ఆఫ్ కోర్స్ కొద్ది కరెక్షన్కి వచ్చినప్పటికీ పెద్ద ఎఫెక్ట్ ఉండదు బేసికలీ ఫార్మా యాజ్ ఎ స్పేస్. సో దిస్ ఈస్ ఎక్స్ట్రాడినరీ స్టాక్, డెఫినెట్లీ హోల్డ్ చేయాలి. ఐ థింక్ ఓరియానా పవర్ కూడా ఇస్ డూయింగ్ గుడ్. సో మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక రెండు స్టాక్స్ ని మీరు హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. రాజేంద్ర గారు సార్, ఇది మిడ్ క్యాప్ అలాగే స్మాల్ క్యాప్ షేర్లు గరిష్ట స్థాయిల నుంచి గణనీయంగా కరెక్ట్ అయ్యాయి. మరి స్వల్ప నుంచి మధ్యకాల పెట్టుబడుల కోసం ప్రస్తుతం ఏ సెక్టార్ లేదా ఏ స్టాక్స్ పై దృష్టి పెట్టాలి అంటే ఏం చెప్తారు సార్? ఐ థింక్ సెక్టర్ వైజ్ అయితే మనం వీ షుడ్ లుక్ ఎట్ ఫార్మా అండి, బికాస్ మనం చూసాం ఐ థింక్ ఈవెన్ గల్ఫ్ వార్ లాంటి ఇష్యూస్ ఆర్ అదర్ క్రైసిస్, అంటే రానున్న రోజుల్లో ఇంకేదైనా క్రైసిస్ వచ్చినా కూడా ఈ సెక్టర్ అనేది కొద్దిగా ఇన్సులేట్ అవుతుంది. అండ్ ఐ థింక్ ప్లాట్ఫామ్ కంపెనీస్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అండ్ మంత్స్ గా చూస్తే కనుక స్టాక్స్ లైక్ ఎటర్నల్, స్విగ్గీ ఇవన్నీ కూడా ఒక స్వింగ్ హైస్ ని బ్రీచ్ అవటం చూస్తున్నాం. సో అలాంటి స్పేస్ లో వీ షుడ్ చూస్ స్టాక్స్ అన్న ఉద్దేశం. సో ఫర్ ఇన్స్టెన్స్ ఫార్మా నేమ్స్ నుండి తీసుకోవాలంటే కనుక సన్ ఫార్మా లాంటి స్టాక్స్, అఫ్ కోర్స్ ఈ స్టాక్స్ గణనీయంగా కరెక్ట్ కాకపోయినా కూడా మార్కెట్ పడినప్పుడు తక్కువ పడి పెరిగినప్పుడు కొద్దిగా స్వింగ్ హైస్ ని బ్రీచ్ చేయడం చూస్తున్నాం. సో సన్ ఫార్మా, ఎటర్నల్ లాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మనం మీడియం టు లాంగ్ టర్మ్ పొజిషన్ తీసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అన్న ఉద్దేశం. సో ఈ స్టాక్స్ లో ఏంటంటే ఒకవేళ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ఏదైనా వచ్చి మార్కెట్ కరెక్ట్ అయినా కూడా ఈ స్టాక్స్ లో 5-10% కరెక్షన్ వచ్చినా కూడా సెకండ్ ప్రైస్ పాయింట్ ఆప్షన్స్ దొరుకుతాయి. సో అలాంటప్పుడు వీ షుడ్ చూస్ సెక్టర్ విచ్ ఈస్ ఐసోలేటెడ్ టు ఎక్స్టర్నల్ ఈవెంట్స్ అని నా ఉద్దేశం. సో ప్లాట్ఫామ్ కంపెనీస్ అండ్ ఫార్మా సెక్టర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, సింధు గారు కాల్ చేశారు. సింధు గారు మీ డౌట్ ఏంటో అడగండి. నా పేరు సింధు. నా దగ్గర కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ ఉన్నాయండి, 600 స్టాక్స్ ఉన్నాయి. హలో, ఏ ప్రైస్ అంటే? కెర్నెక్స్ మైక్రో సిస్టమ్. ఏ ప్రైస్ లో ఉంది మీ దగ్గర? నా దగ్గర 2400 ఆ రేంజ్ లో ఉందండి. మొన్న రీసెంట్ గా కొన్నాము, మళ్ళీ ర్యాలీ వచ్చి 2000 వరకు వెళ్ళిపోయినాయి. సో మీరు చేసిన పొరపాటు ఏంటంటే టాప్ ఆఫ్ ద హిల్ లో ఉన్నారండి. సో 4 months బ్యాక్ మీరు డేటా చూసి ఉంటే కనుక ఏప్రిల్లో ఈ స్టాక్ 890 రూపీస్ ఉన్న స్టాక్ 3 months లోనే 2400 వెళ్ళినాక, అంటే ఆల్మోస్ట్ 3.5 times పెరిగినాక మీరు కొన్నారు. సో అఫ్ కోర్స్ స్టాక్ ఈస్ గుడ్, ఎందుకంటే ప్రీవియస్ స్టాక్ బ్రేక్ చేసింది. ఎప్పుడైతే ఈ స్టాక్ 1700-1800 బ్రేక్ చేసిందో దీని టార్గెట్స్ అనేది అప్ టు 3000 ఓపెన్ అయ్యాయి. సో ప్రాబ్లం ఏంటంటే మీ ట్రేడ్ లో మీరు టాప్ లో కొన్నారు కాబట్టి కింద ఇంకా చూడగలగాలి మీకు. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ 1700 కైండ్ ఆఫ్ లెవెల్స్, అంటే ఇక్కడ నుంచి 300 పాయింట్స్ పడింది అంటే కనుక మీరు యావరేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. స్టాక్ అయితే టెక్నికలీ చాలా స్ట్రాంగ్ ఉందండి, బట్ ఓన్లీ థింగ్ మీరు ప్రైస్ పాయింట్ అనేది చాలా హైలో ఉన్నారు. సో ప్రాబ్లీ మీకు పేషెన్స్ ఉండే 3 to 4 quarters వెయిట్ చేయగలిగితే కనుక ఐ థింక్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ 1600 to 1800 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు చూస్ చేసుకోవాలి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, సురేష్ గారు కాల్ చేశారు. సురేష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. నమస్తే అండి. స్టేట్ బ్యాంక్ అసలు 1340లో ఉన్నాయండి, ఎన్సీసీ 230లో ఉన్నాయి. మళ్ళీ యాడ్ చేసుకోవాలి, ఎక్కడ యాడ్ చేసుకోమంటారు? ఫస్ట్ స్టాక్ ఇన్పట్లేదండి. ఐ థింక్ సెకండ్ స్టాక్ విల్ టేక్ ఎన్సీసీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1340లో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్, రైట్. ఎన్సీసీ ప్రాబ్లీ ఉన్నాయి, మళ్ళీ యాడ్ చేసుకోవాలి నేను. రైట్. సో ఎన్సీసీ ఆల్మోస్ట్ మనం చూసాం లాస్ట్ 2 years గా ఒక బేర్ ఫేజ్ లో ఉన్న స్టాక్ అండి. లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫామ్ అవుతుంది. 362 నుంచి మేబీ 130 ఒక బేస్ అనేది ఫామ్ అవటం చూస్తున్నాం. సో యావరేజ్ ఎక్కడ చేయాలంటే కనుక ఒక రేంజ్ అనేది మనం ఎస్టాబ్లిష్ అయినప్పుడు వి షుడ్ ట్రై టు యావరేజ్ అండి. సో యాజ్ ఆఫ్ నో అయితే 130 అనేది ఒక బేస్ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్ మనం చూస్తే 170. సో ఈ 30 points మధ్యలోనే కదలాడే ఛాన్సెస్ ఉంటుంది. బిట్వీన్ 140 and 130 మధ్యలో మీరు ఎన్సీసీ 1 to 2 years వ్యూ ఉంటేనే షుడ్ ట్రై టు యాడ్, ఎందుకంటే ఇన్ఫ్రా దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్. సో ఒకవేళ ఇన్ఫ్రా మళ్ళా మంచిగా పర్ఫామ్ చేయడం మొదలెట్టింది అంటే కనుక ఎన్సీసీ చాలా ఈజీగా ఐ థింక్ అగైన్ దట్ 240 ఆర్ మేబీ 270 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్స్ ఎ గుడ్ స్టాక్. 130-140 మధ్యలో యాడ్ చేసుకోండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఐ థింక్ 1230 నుంచి కరెక్ట్ అవుతూ లాస్ట్ 4 months గా 930 లో రావటం చూసాం. దట్స్ వేర్ ద బేస్ అనేది ఒకటి ఫామ్ అవటం చూస్తున్నాం. ప్రీవియస్ టాప్ దీనిది 2024లో 912. ఐ థింక్ దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్. సో కరెంట్లీ 1023 ఉంది. అప్ టు 912 మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఎస్బీఐ కొనే ప్రయత్నం చేయండి. రైట్ సార్. అలాగే సింధు గారు అడుగుతున్నారండి, శోభ 550లో కొన్నారంట సార్. అలాగే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 255లో కొన్నారంటండి. హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. ఐ థింక్ రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేమ్స్ ఇప్పుడిప్పుడే దే ఆర్ డూయింగ్ గుడ్ అండి. సో నా ఉద్దేశంలో యూ షుడ్ ట్రై టు హోల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ శోభాలో మనం చూస్తే కనుక ఫస్ట్ బాటమ్ 1075, సెకండ్ బాటమ్ 1130. సో హైయర్ బాటమ్స్ ఫార్మేషన్ జరుగుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ లో 1740 దాటితేనే స్ట్రెంత్ అనేది వస్తుంది. కరెంట్లీ 1456 దగ్గర ట్రేడ్ అవుతుంది శోభ. సో నా ఉద్దేశంలో యూ షుడ్ ట్రై టు హోల్డ్ అండి. ప్రాబ్లీ 1740 దాటింది అంటే కనుక మేబీ ఆ ప్రీవియస్ హైస్ ఏవైతే ఉన్నాయో 2000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 1 to 2 year మీరు టైం ఇస్తే కనుక రియాలిటీ షుడ్ డూ గుడ్ అని నా ఉద్దేశం. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, రామసుబ్బయ్య గారు కాల్ చేశారు. రామసుబ్బయ్య గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం సార్. అడగండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, వినపట్లేదు అసలు. కెనరా బ్యాంక్ సార్, కెనరా బ్యాంక్ 1505. కెనరా బ్యాంక్ 150లో. 150లో. రైట్. సో అగైన్ బ్యాంకింగ్ నేమ్స్ అన్ని కూడా టాప్ నుంచి కరెక్ట్ అవుతున్నాయండి. ప్రాబ్లీ అగైన్ మీరు హైలో ఉన్నారు 150 అంటే. సో 162 నుంచి ఆల్రెడీ 123 దాకా కరెక్ట్ అయింది. ఒక డబల్ బాటమ్ ఫార్మేషన్ జరుగుతుంది కెనరా బ్యాంక్ లో. సో ఒకవేళ 123 కింద ఇది ట్రేడ్ అయింది 1-2-3 days అనుకుంటే కనుక ప్రాబ్లీ 104 or 105 వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు మంచి బ్యాంక్ లోనే ఉన్నారు, దెర్ ఇస్ నో డౌట్. బట్ ఓన్లీ థింగ్ కొద్దిగా హై ప్రైస్ లో ఉన్నారు కాబట్టి మీరు సెకండ్ అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా యూ షుడ్ చూస్. సో నా ఉద్దేశంలో బిట్వీన్ 120 and 105 మధ్యలో ఇంకో 2 ప్రైస్ పాయింట్స్ చూసుకుని మీరు కొనే ప్రయత్నం చేయండి. అండ్ లాంగ్ టర్మ్ 1 to 2 years టైం ఫ్రేమ్ లో ఐ థింక్ మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది కెనరా బ్యాంక్. రైట్ సార్. అలాగే సౌజన్య గారు అడుగుతుందండి, పాలీక్యాబ్ ఎంట్రీ ప్రైస్ సజెస్ట్ చేయమంటున్నారు సార్. ఐ థింక్ ఎనర్జీ నేమ్స్ అన్ని కూడా కొద్దిగా సెల్ ఆఫ్ కి గురవుతుంది చూసామండి మనం. సో పాలీక్యాబ్ కూడా ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా కొంచెం కన్సాలిడేషన్ జోన్ లోనే ఉందని చెప్పాలి. సో 1074 కరెంట్ మార్కెట్ ప్రైస్ పాలీక్యాబ్ ది. సో ఇక్కడ నుంచి ఐఎమ్ సారీ, ఐ థింక్ పాలీక్యాబ్ 9029 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 2 months గా మంచి కరెక్షన్ గురైన నేమ్ ఇది. అరౌండ్ 10,125 నుంచి 9,000 దాకా కరెక్ట్ అయింది. అంటే 10% కరెక్ట్ అయింది ఆల్రెడీ స్టాక్. దీనికి ఒక గ్రేట్ సపోర్ట్ అనేది 8450 దగ్గర ఉంటుంది. అంటే ఇంకొక 400-500 పాయింట్స్ పడింది అంటే కనుక ఒక మంచి సపోర్ట్ పాయింట్కి వస్తుంది. సో నాట్ టు మిస్ అవుట్, ఇక్కడ మీరు ఒక 30% క్వాంటిటీ షుడ్ ట్రై టు పిక్ 9,000 దగ్గర. అండ్ 8,500 వచ్చేసరికి షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ అండ్ పాలీక్యాబ్ చార్ట్ సజెస్ట్ చేస్తుంది. రైట్ సార్. అలాగే సూర్యతేజ గారు అడుగుతున్నారండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ కరెంట్ ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు సార్. డెఫినెట్లీ అండి. ఐ థింక్ ప్రాబ్లీ ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుందనే చెప్పాలి. ఎందుకంటే స్టాక్ మనం చూసాం 1600 2 times అటెంప్ట్ చేసింది. డబల్ టాప్ ఫార్మేషన్ తర్వాత ఒక కరెక్షన్ మోడ్ లో ఉంది స్టాక్. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ కి మనకి టెక్నికల్లీ చూస్తే కనుక 1100 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ఇన్ఫాక్ట్ 1114 అనేది లాస్ట్ ఇయర్ లో. సో ఒక 10% దట్స్ ఓకే అనుకుంటే కనుక యూ షుడ్ స్టార్ట్ అక్యూములేటింగ్. సో బిట్వీన్ 1280 and 1100 మధ్యలో రిలయన్స్ యూ షుడ్ ట్రై టు డెఫినెట్లీ బై. సో ఒకసారి మార్కెట్ కనుక పుంజుకుని రిలయన్స్ పర్ఫార్మెన్స్ మొదలెట్టింది అంటే కనుక అట్లీస్ట్ 3 months హై ఏదైతే ఉందో 1470 వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో రిస్క్ టు రివార్డ్ ఇక్కడ కూడా బెటర్ గా ఉంది కాబట్టి యూ షుడ్ స్టార్ట్ అక్యూములేటింగ్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, మోహన్ గారు కాల్ చేశారు. మోహన్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నా దగ్గర ఒక 5,000 క్వాంటిటీ మాయిస్ చిప్ ఉన్నాయండి 185 లోని. ఇది అప్ సైడ్ టార్గెట్స్ ఎక్కడ చెప్పండి సార్. ఇంకోటి అపోలో మైక్రో సిస్టమ్ నేను డౌన్ లో ఎక్కడ కొనవచ్చు? ఈ 2 స్టాక్స్ కొంచెం క్లారిటీగా చెప్పండి సార్. మాస్షిప్ మీరు 180లో 5,000 కొన్నారు, కరెంట్లీ 240 ఉందండి. మల్టీ మంత్ హై ఏదైతే ఉందో 236 పైన ట్రేడ్ అవుతుంది. సో ఈవెన్చువల్లీ దీన్ని అప్పర్ టార్గెట్ మనం చూస్తే కనుక ఐ థింక్ 288 అయితే ఈజీగా అచీవబుల్ కనిపిస్తుంది. బికాస్ 2025 అక్టోబర్ హై అది. అంటే ఇక్కడ నుంచి కూడా 40% అప్ సైడ్ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రాబ్లీ ఈ స్టాక్ కొంచెం హై బీటా నేమ్. ఎందుకంటే గతంలో కూడా ఈ స్టాక్ మనం చూసాం 288 నుంచి ఆల్మోస్ట్ 146 హాఫ్ అయిపోవటం చూసాం. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి, క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి.
సో నా సజెషన్ అయితే ప్రాబ్లీ షుడ్ ట్రిమ్ క్వాంటిటీ అని నా ఉద్దేశం. సో 60 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి మీ దగ్గర ఉన్న 5,000 అట్లీస్ట్ 20% ఆఫ్ ద క్వాంటిటీ అంటే 1,000 షేర్స్ అమ్మితే కనుక మీ యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది. సో బ్యాలెన్స్ ఐ థింక్ 200 రూపీస్ స్టాప్ లాస్ పెట్టి షుడ్ రన్ ద పొజిషన్. సో అపోలో మైక్రాన్ మనం చూసామండి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ఈ స్టాక్ ఒక కరెక్షన్ గురవుతుంది. 466 నుంచి 390 రాదర్ రావటం చూసాం. అండ్ 380 అనేది ఒక ఫస్ట్ సపోర్ట్ ఉంది దీనిలో. సో మనందరికి తెలిసిందే 2 days బ్యాక్ వాళ్ళు వారెంట్స్ ఇష్యూ చేశారు 416 రూపీస్లో ప్రమోటర్స్ అండ్ సమ్ ఇన్వెస్టర్స్కి. సో ఆ 416 అనేది కొంచెం వే చేస్తుంది ఈ టైంలో. ప్రాబ్లీ బిట్వీన్ 380 అండ్ 357 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది అగైన్. సో బిట్వీన్ ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ బయింగ్ ఇక్కడ నుంచి 390 నుంచి 357 వరకు అపోలో మైక్రాన్ 2-3 ప్రైస్ పాయింట్స్లో అక్యుములేట్ చేయొచ్చు. రైట్ సార్. అలాగే రామ్ గారు అడుగుతున్నారండి, టాటా స్టీల్ 1000 షేర్స్ హోల్డ్ చేశారంట సార్. అయితే లాస్ట్ 1 monthలో ఎలాంటి మూమెంట్ లేదు కాబట్టి ఇంకా హోల్డ్ చేయాలా లేదంటే క్విట్ అవ్వాలని అడుగుతున్నారు సార్. 1 month టైం ఫ్రేమ్ లో టాటా స్టీల్ ఈజ్ నాట్ ఏ హోల్డ్ అండి. సో యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఈ స్టాక్ లో. ఎందుకంటే 3 months బ్యాక్ ఈ 224 టాప్ అవుట్ అవటం చూసాం. ఐ థింక్ ఇది కన్సాలిడేషన్ జోన్ లో ఉంటుంది ఇంకొన్ని రోజులు. ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అవుతే ఇట్ కెన్ కమ్ టు 170 ఆల్సో. సో నా ఉద్దేశంలో మీకు 3 to 6 months టైం పీరియడ్ ఉంటే కనుక డెఫినెట్లీ హోల్డ్. లేదు నాకు అంత పేషెన్స్ లేదు, ఐ వాంట్ టు షిఫ్ట్ టు యాక్షనబుల్ స్టాక్స్ లైక్ మిడ్ క్యాప్ లో ఏదైనా కొనాలి పెరిగే నేమ్స్ అనుకుంటే కనుక ఐ షుడ్ ట్రై టు స్విచ్ ఓవర్ టాటా స్టీల్ అని నా ఉద్దేశం. అదర్వైజ్ ఈ రేట్ లో ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ బెట్ అని నా ఉద్దేశం. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, సతీష్ గారు కాల్ చేశారు. సతీష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే రాజేంద్ర గారు. నమస్తే సార్. సార్ ప్రెజెంట్ రేట్ లో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి కుప్పీ రోడ్ తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఐ థింక్ పిఎఫ్సి మర్జింగ్ ఏదో ఉందండి, పిఎఫ్సి అండ్ ఆర్ఈసి. సో డెఫినెట్లీ మీకు ఈవెన్చువలీ మీడియం టు లాంగ్ టర్మ్ డెఫినెట్లీ ఎస్ అంటాను. ప్రాబ్లీ ద థింగ్ ఏంటంటే పిఎఫ్సిలో ఆల్రెడీ 486 నుంచి కరెక్ట్ అవుతూ 400 దాకా రావటం చూసాం. మేబీ ఆ 360-370 లెవెల్లో మంచి సపోర్ట్ పాయింట్ ఉంది. సో 10% కిందనే చాలా స్టాక్స్ కి సపోర్ట్ ఉంది. దానికి రీజన్ ఏంటంటే కనుక మార్కెట్ వోలటైల్ అయితే ఇవి అసలు F&O స్టాక్స్ కాబట్టి 10% ఈజీగా కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. క్యూపిడ్ మీరు మనం చూస్తే లాస్ట్ 1 year లో 5 times అయిన స్టాక్ అండి. సో ఇలాంటప్పుడు చేజ్ చేసుకుంటాం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అన్న ఉద్దేశం. లెట్స్ మిస్ ద బస్. ఒకవేళ ఇక్కడ నుంచి ర్యాలీ వచ్చిన 20-30%, బట్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ స్టాక్ లో. డోంట్ చేజ్ అండ్ బై 3 to 4 times అయిన స్టాక్స్ అన్న ఉద్దేశం. రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర గారు, ఈరోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇదే ఇవాళ ఏబిఎన్ బిజినెస్.